ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం రావడం జరిగింది. మరి ఈ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలను సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పేరు? నా పేరు గోవర్ధన్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక జర ఇంచుమించు ఒక 60% ఉంది, 40% అటు ఇటు అన్ని కింద మీద ఉన్నాయి. అట్లా హామీలు అన్నీ కొంచెము సరిగ్గా రాలేదు. ఇక మొత్తం మీద అట్లా ఇట్లా నడిపిస్తున్నాను అనుకోరా, భూములు అమ్మకుండా చేయకుండా అటో ఇటో బట్లో అట్లా. గ్రామం మండలం ఎక్కడ? గ్రామం మండలం ఎక్కడ? మాది ఇబ్రహీంపట్నం, ఇదే గ్రామం, ఇదే మండలం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఫుల్ ఉండే. ఎలా? డబ్బులు ఎట్లకెళ్ళి తెచ్చిన మొత్తం మీద అయితే అందరికి ఇచ్చేది ఎంబడి. ఇక ఎన్ని భూములు అమ్ముకుంటూ ఎంత కబ్జాలు పెట్టి మాకైతే తెలియదు. అది థ్యాంక్ యూ సార్. సరే. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వినోద్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. గ్రామం మండలం? గ్రామం కాగజ్గట్టు, మండల్ మంచాల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా లేదు ప్రభుత్వం. అదే అప్పుడున్న దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే రేవంత్ చేసిన దానికి ఒకటి ఉచిత బస్సు ఒకటి పెట్టిండు, దానివల్ల చాలా నష్టపోతున్నారు. మొత్తం లేడీస్ అయిపోయారు. మాకు చాలా ఇబ్బంది ఉంది మొత్తం. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి పేరు ఉంది, మంచోడు. ఇకపై ఇట్లా ఆయన్నే వస్తాడు. ఈసారి చెప్పేదే లేదు, ప్రచారం చేయకుండా ఆయనే గెలుస్తాడు. కేసీఆర్ పక్కా. ఎందుకంటే ఇప్పుడున్న దానికి ఇప్పుడు కేసీఆర్ కావాలని అంటారు, కేసీఆరే కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన అంతా ఇంట్లో ఉన్న వాళ్ళం బయట వేసిండు. వింటున్నావా? అన్ని హామీలు ఇచ్చిండు, ఏవి నెరవేరలేదు. వింటున్నావా? తులం బంగారం అన్నాడు కేసీఆర్. అప్పట్లో ఏది మన ఒక పేదింటోనికి 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి అప్పుడు ఇచ్చేసిండు. పేదోనికి అవసరమే కదా, ఒక ఆడపిల్ల తండ్రికి ఒక పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు అవసరమే కదా. ఈయన ఇస్తున్నాడా? ఇప్పుడు కిట్లు ఉన్నాయి, కిట్లు వస్తున్నాయా? ఆడపిల్ల పుట్టిందంటే కోటి. ఇప్పుడు ఆసుపత్రికి పోతే డెలివరీ టైంలో 12,000 రూపాయలు ఇచ్చేది, కిట్ ఇచ్చేది. ఇక లేదు. వింటున్నావా సార్? ఎందుకంటే మేము కేసీఆర్ అనుకున్నాం, కేసీఆర్ వస్తాడు, ఆయనే కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? మంచిగా ఉందని చెప్పినా కదా సార్. అన్నిటికైనా సార్ రవాణా దానికి కేసీఆర్ ఎప్పుడు మా పట్ల జాలి మంచిగా చూసిండు. రవాణా తెప్పుతుంది. వాళ్ళు ఏముంది సార్, 10 రూపాయలు వస్తలేవు మాకు. వింటున్నావా? నేను ఆటోనే నడుపుతున్నా, 10 రూపాయలు వస్తలేవు మాకు. ఇప్పుడు ఆర్టీఓ అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదే గ్రీన్ ట్యాక్స్ అని చెప్పేసి దందలే లేవు, మాకు దందలే లేవు. ఎట్లా చేస్తాం మేము? రవాణా ట్యాక్స్ ఎట్లా కడతాం మేము? వింటున్నావా సార్? ఎవరైనా సరే సమానంగా రాష్ట్ర ప్రజలు కోరుకునేది మంచోడు కావాలి. ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఇప్పుడు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చిండు. పేదోళ్ళ ఇంట్లో మొత్తం హైదరాబాద్లో కూల్చిండు. అది ఎంత కాడికి అది న్యాయం సార్ మరి? ఎందుకంటే కేసీఆర్ ప్రజల దగ్గర ఏది చేసుకోలేదు, మంచి పేరు తెచ్చుకుండు. ఏదో ఇప్పుడు అంత మార్పు కోరుకురు కాబట్టి గెలిచిండు ఈయన. ఇకపై మాత్రం కేసీఆర్ వస్తాడు, నెక్స్ట్ టైం ఇట్లా ఆయన వస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మహేందర్. ఏం చేస్తుంటారు సార్? రాజకీయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగుంది. బస్సులు ఉచిత ప్రయాణం, రాజీవ్ వికాస, ఇదే అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి పాలన బాగుంది. 6 గ్యారెంటీలు బరాబర్ ఇస్తాం, బరాబర్ చేస్తాం. రేషన్ కార్డు ఇచ్చినాం, బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ వచ్చినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తొందరగానే చేస్తాం. మరి గతంలో వస్తున్నాయి, సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన గురించి నేను చెప్పే అవసరమే లేదు నాకు. ఆయన గురించి మాట్లాడే బదులు పక్క గురించి మాట్లాడడం బెస్ట్. ఆయన గురించి నేను మాట్లాడలేను కూడా. థ్యాంక్ యూ సార్.
నమస్తే సార్. సమస్య భూమి సమస్య ఉంది సార్. మాకు లవని పట్ట భూమి ఉంది. మమ్మల్ని సోషల్ వర్క్ చేస్తా అదేది పని చేసుకొని బతుకుతాము. ఇప్పుడు గత ప్రభుత్వం పోయినప్పటి నుంచి అది తిరుగుతున్నాం కానీ పట్టాలు ఇవ్వడం లేదు సార్. ఎందుకంటే అది కాస్తులో ఉంటే ఇంతకుముందు మేము ఊర్లో బేగర్తనం చేస్తాం, పొందలు అవి కూడా దొరుకుతాం. ఈ గవర్నమెంట్ ఇచ్చేది ఆగేసేదంతా అంటే ఎప్పటికి కూడా భూములు ఇవ్వడం లేదు. కాబట్టి కలెక్టర్కు ఎంఆర్ఓకు తిరుగుతూ ఉన్నాము, సీఎం దగ్గర కూడా పోయినాము కానీ ఆయన రిపోర్టు పరిష్కారం అవుతలేదు సార్. అట్లాంటి వ్యవస్థ భూమి సమస్య. ఎందుకంటే ఎస్సీలో మేము భూమి మీద ఆధారపడి బతున్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్రంలో భూమిలో సమస్య ఎక్కువ సమస్యలు వస్తున్నాయి సార్. అట్లాంటి ఇక్కడ కాదు ఎక్కడో ఇప్పుడు మనకి పోయిన గత ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాన్ని గురించి. కాబట్టి అందుకని ఒకరికి కొన్ని కార్యక్రమాలు పెడుతుంది కాబట్టి గ్రామ పంచాయతీలు అక్కడక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే భూమి సమస్య మెయిన్ సమస్య బతకనికి భూమి మీద నీళ్ళ మీద సమస్య మెయిన్ కాబట్టి భూముల సమస్య పరిష్కారం బాగుంటుందని ఈ దృష్టికి తీసుకొస్తున్నాను నేను సమస్య అట్లా అదే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ అంటే ఇక ఆయన కూడా చేసిండు కొన్ని పనులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కదా సార్. మళ్ళీ గత 4 సంవత్సరాలు ఇప్పుడు వచ్చే వరకల్లా మరి ఎవరు వస్తారని తెలియదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే వీళ్ళు వస్తారు, లేకుంటే కేసీఆర్ ప్రభుత్వమే వచ్చేస్తారు. కేసీఆర్ గారే ఆయననే ఒకటి ఖచ్చితంగా చేసిండు ప్రభుత్వం కాబట్టి ఆయన కూడా బాగానే చేసిండు కాబట్టి ఆయననే పోయిన ప్రభుత్వమే భూముల సమస్య ఎక్కువ వచ్చింది కాబట్టి అధికంగా 30-40 ఏళ్ళ నుంచి ఉన్న భూములు తీసేయడం జనానికి ఇబ్బంది అయిపోయింది. ఎక్కడ చూడు జనం తిరుగుతుంటారు. కలెక్టరేట్ ఎమ్మెల్యే ఎంపీలలో ఎక్కడ తిరుగుతాను భూ సమస్య గురించి అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.